హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి అంగన్వాడీ పాలతో మనం పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ ఫ్రెండ్స్. ముందుగా ఒక 1 లీటర్ పాలతో ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. హాఫ్ లీటర్వి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పాలు మరిగేంత వరకు కాచుకోవాలి ఫ్రెండ్స్. ఇది మరగటం స్టార్ట్ అవుతుంది. మేగడ పడకుండా తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఇట్లా మరిగించుకోవాలి. లీటర్ పాలు హాఫ్ లీటర్కి అయ్యాయి. ఇప్పుడు నిమ్మకాయ కొంచెం సగం బద్ద తీసుకుని వేసుకోండి, పాలు ఎరగడం స్టార్ట్ అవుతాయి. కొంచెం మరిగినాక ఒక గిన్నె పంచదార వేసుకోండి. వేసుకుని దగ్గర పడేదాకా తిప్పుకోండి ఫ్రెండ్స్, బాగా చిక్కపడేదాకా. ఇరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. పాలు ఇరుగుతున్నాయి, బాగా మరుగుతున్నాయి. కంటిన్యూస్గా తిప్పండి దగ్గర పడేంత వరకు, బాగా చిక్కగా రావాలి. మ్యాక్సిమం దగ్గర పడింది ఫ్రెండ్స్. ఇంకొక 5-10 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇట్లా అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సపరేట్ అయిపోతుంది. ఇట్లా సపరేట్ అయిపోయే వరకు ఉంచుకోవాలి. స్టవ్ ఆపేసేస్తున్నాము. నేనైతే పక్కనే ఒక బాక్స్లో నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అదంతా దీనిలో వేసుకోవాలి. సో అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్లో సర్వ్ చేసుకున్నాము. ఒక 2 అవర్స్ తర్వాత తీసుకుని కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది.